8వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథ అంటూ రమణి గారు చెప్తున్న నేపథ్యంలో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. 1 soul 6 bodies. అమ్మ నాన్నగారు, మేము 4 పిల్లలము, మొత్తం 6 ఫ్యామిలీ. ఈనాటికి ఆత్మ ఒకటే, శరీరాలు వేరన్నంత ప్రేమగా ఉంటాం. నాన్నగారు కాలం చేశారు కాబట్టి సరిపోయింది, లేకుంటే నన్ను ఈ పరిస్థితుల్లో ఉండటం చూసి ఆయన తట్టుకోలేకపోయేవారు. అక్క భారతి హైకోర్టులో లీగల్ అడ్వైజర్గా, అనువాదకర్త, ట్రాన్స్లేటర్ వర్క్ చేస్తున్నారు. అదిగాక జైనిజంలో ఎంఏ చేసి ఆ జైనిజంని ఎంతో అద్భుతంగా తాను పాటిస్తూ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మా అక్క గురించి మేమెప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. చెల్లి అరుణ మంచి పెయింటర్, అనగా మంచి స్పిరిచువల్ ఆర్టిస్ట్. ధ్యాన రవివర్మ అలాగే స్పిరిచువల్ పేరెంటింగ్ కౌన్సిలర్గా ఆధ్యాత్మిక కోణంలో ఎంతో సేవ మరియు సాధన చేస్తూ ఉంటుంది. అన్నయ్య వాగ్దేవి స్కూల్కి డైరెక్టర్గా మంచి స్థానంలో ఉంటూ చక్కటి సేవా కార్యక్రమాలు చేయటం, ఎంతమంది టీచర్లకు ఉపాధి కల్పిస్తూ ఒక బెస్ట్ స్కూల్ని స్థాపించి బెస్ట్ మార్గదర్శిగా వైజాగ్లో ఉన్నారు. చెల్లె నా తల్లి. నా చెల్లి నా దగ్గర కొన్ని రోజులు ఉందామని, తానే స్వయంగా దగ్గరుండి నన్ను చూసుకుందామని చెల్లి వచ్చింది. అలాగే మా చెల్లి రోజుకొక ఏంజల్ హీలింగ్ మెసేజ్ నాకు పంపిస్తూ ఉండేది. తెలుగులో నుంచి హిందీ, ఇంగ్లీష్లో తాను స్వయంగా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేది. అన్ని గ్రూప్స్కి పంపిస్తూ, నాకు కూడా పర్సనల్గా పంపిస్తూ ఉండేది. నేను ప్రతిరోజు ఉదయాన్నే ఆ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. నిజానికి అవన్నీ కూడా నేను ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగానే ఉన్నాయి. ఉదాహరణకు 1, 2. మీరు ఇన్నాళ్ళు ఎంతో ఓపికతో వేచి ఉన్నారు. ఇప్పుడు మీ పాత జీవితం పూర్తి కాబడింది. మీరు చేయాల్సినంత చేశారు మరియు సరికొత్త జీవితాన్ని ప్రారంభించటానికి అవసరమైన ప్రతిదాన్ని నేర్చుకుంటున్నారు. పాత నువ్వు సహజ మార్గంలో మరణించటం జరిగింది. ఇప్పుడు మీ యొక్క తాజా నూతన నువ్వు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ ప్రపంచం మీ ఆజ్ఞకై వేచి ఉంది. యువర్ హయ్యర్ సెల్ఫ్. ఇలా చెల్లి పెడుతున్న మెసేజెస్ అయినా, మా బాబు పంపిస్తున్న మెసేజెస్ అయినా నాకన్నీ చాలా క్లారిటీతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చేవి. నేనెంతో ఎరుకతో ఉండటానికి నా చుట్టూ జ్ఞానులు ఉండటం నాకు ఆ క్షణంలో ఎంతో ధైర్యంతో కూడుకున్న ఆనందం వెల్లివిరిసేది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ఫలితం అంత తియ్యగా ఉంటుంది. అది నేను నమ్మే సిద్ధాంతం. మా చెల్లి వైజాగ్కు రావటంతో మా అమ్మకు ఆశ్చర్యం, ఆనందం. ఎందుకంటే ఏ కారణం లేకుండా వచ్చిందే ఏమిటా అని ఆమె ఆశ్చర్యం. మా చెల్లి ఎప్పట్లాగే వైజాగ్ వస్తూనే మా పక్కనే ఉన్న మా అమ్మగారి ఇంటికి వెళ్ళింది. కానీ ఎప్పుడెప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను చూస్తానా అని తన ఆతృత. అమ్మ చెల్లికి చెప్పింది, అక్క మంచి సాధనలో ఉంది, నాతో కూడా మాట్లాడటం లేదు, 41 రోజుల మౌనం మరియు ధ్యానం చేస్తుంది, కాబట్టి నువ్వు అక్కను సాయంత్రం కలువు, ఇప్పుడు వద్దు అని చెల్లితో అమ్మ చెప్పింది. వెళ్ళి ఎక్కువ సమయం ఉండవద్దు, అక్కని డిస్టర్బ్ చేయవద్దు అని అమ్మ చెప్పడంతో మా చెల్లికి ఏం చేయాలో తోచలేదు. అర్జెంటుగా రమణి అక్క దగ్గరికి వెళ్ళాలని మనసులో అనుకుంది. ఒక్క విషయం ఇది అని అమ్మతో చెప్పలేదు పాపం. తనలో తానే సతమతమవుతూ ఉంది. అమ్మ ఒక్కదానికి నా విషయం తెలియకుండా నేను, మా అన్నయ్య, మా చెల్లి అందరం చాలా జాగ్రత్త పడ్డాము. మా అమ్మకి ఏదో ఒక కారణం చెప్పి తను నా దగ్గరకు వచ్చింది. మా చెల్లి రాకతో నా ఆనందానికి అవధులు లేవు. ఆ క్షణాన నా మనస్సు ఎంతో ఆనందంతో ఉరకలు వేసింది. చెల్లి వచ్చాక నాలో చాలా మార్పు వచ్చింది. తానే దగ్గరుండి గంటకి నాకు తినిపించటం, అవసరమైన వంటలు చేయించటం, మా ఇంట్లో పనిచేసే అమ్మాయిలతో తానే దగ్గరుండి ఎంతో రుచికరంగా నాకు కావలసిన విధంగా పూటకు ఒకలాగా రకరకాల వంటలు రుచికరంగా ఎలా చేయాలో నేర్పించి చేయించేది.
దాదాపు 10 రోజులు కావస్తున్నా మా అమ్మకు ఎటువంటి అనుమానం రాని విధంగా నాతో గడిపింది. మా చెల్లి నాతో ఉండటం, తన సహచర్యం నాకెంతో హాయిని ఇచ్చింది. ఈ తరుణంలో నాకు మరియు మా కుటుంబానికి మరొక మలుపు. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. భయం వల్ల ఉపయోగం ఉంటుంది, కానీ పిరికితనం వల్ల కాదు. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. మానవత్వం నమ్మకానికి ఎప్పుడు కోల్పోకూడదు. మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది. కొన్ని చుక్కలు మలీనంగా ఉన్నంత మాత్రాన సముద్రం మొత్తం మలీనమైపోదు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రకృతిపై నమ్మకం ఉంచితే కనుక సమస్యలన్నీ వాటంతటవే పరిష్కరించబడతాయి. నా ఆధ్యాత్మిక గురువు అమ్మ. అమ్మ ఒకవైపు, దేవతలంతా మరొక వైపు. ఒడి చేరమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. ఇలా నేను తీక్షణంగా నోట్స్ రాసుకుంటూ అమ్మతో నా జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నాను. దేవతలు అమ్మ రెండు వైపులా ఉంటే అమ్మ వైపే అందరూ అమ్మ దరికే, అమ్మ ఒడిలోకి చేరతారు. లోకంలో ఎవ్వరూ ఇష్టపడినంతగా నేను మా అమ్మని ఇష్టపడతాను, ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ఆరాధిస్తాను. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఆది గురువులు అమ్మా నాన్నలు అహర్నిశలు మా కోసం శ్రమించి అనుక్షణం మా వెంట ఉండి మా విజయానికి స్ఫూర్తిదాతలయ్యారు. నా తల్లిదండ్రులు జీవితంలో ముళ్ళ పొదలను తీసేస్తూ ఓర్పుతో, నేర్పుతో రహదారులను ఏర్పరిచి మాకు ప్రేమతో సువర్ణ సౌరభాలు, జీవిత అమృతాన్ని అందించిన అమ్మా నాన్నలకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము? జీవితపు విలువలు శుతిమెత్తగా తెలియజేసిన అమృతమూర్తి, కరుణామూర్తి మా మాతృమూర్తి. శ్రమ కంటే జీవన సౌరభాలు సమానమైనవి ఏమీ లేవంటూ తెలియజేసిన వివేకశీలి మా అమ్మ. అమ్మ ఒడిలో నుంచి బుడిబుడి అడుగులతో బడిలో చేరిన పాఠాలు నేర్చుకుని ఇంటికి చేరి సేద తీరేలోపే బాల వికాస్ తరగతులకు హాజరయ్యేలా ప్రేరేపించేది మా మాతృమూర్తి. నేను, అక్క, చెల్లి మరియు అన్నయ్య యుక్త వయసులో అడుగిడినప్పుడు మా నలుగురికి సేవా దృక్పథాన్ని పరిచయం చేసింది అమ్మ. సత్యసాయి సత్సంగం ద్వారా ఆదివారాలు మమ్మల్ని ఉదయం 4 నిద్రలేపి నగర సంకీర్తనలకు ఆమెతో తీసుకువెళ్లిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇంటికి తిరిగి వచ్చి టిఫిన్ తిని రిలాక్స్ అయ్యేలోపు బాల వికాస్ క్లాసులు మాతో చెప్పించడం, ఆ తర్వాత మ్యూజిక్ క్లాస్కి పంపించడం. ఈలోగా అమ్మ సాయి భజనలు పాడుతూ సాయి సేవలో భాగంగా అన్నదానం కోసం అన్నం వండి, కూరలు, రసం, నారాయణులకు అన్నం పొట్లాలు సాయి సేవ ఆరాధనలతో కట్టించి అన్నయ్య కారులో రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి అక్కడ మా నలుగురు పిల్లలతో అన్నదానం చేయించటం. అప్పుడు మేము నలుగురం తెలిసి తెలియని తనంతో అమ్మను విసుక్కున్నా ఆమె మాత్రం విసుగు చెందకుండా సేవయే దైవంగా అలుపెరగకుండా పనిచేసుకుంటూ పోయే కర్తవ్యమూర్తి. నా తోబుట్టువులు అన్నయ్య, అక్క మరియు చెల్లి ప్రతి ఒక్కరం ఎవరికి వారు అమ్మానాన్నల ప్రేమనంతా నా మీద చూపిస్తున్న అనంతంగా ఎవరికి వారి అనుభూతి. దీంతో నాకు ఎనలేని శక్తి వచ్చేది. మమ్మల్ని కనిపెడుతూనే మా నలుగురిని కర్మోన్ముఖులుగా తీర్చిదిద్దారు. మా అమ్మ మా మీద ఎప్పుడు చిరాకు పడకుండా ప్రేమతోనే మాతో మంచి పనులు చేస్తూ మా అందరికీ చాలా దగ్గరగా ఉంటూ తన ప్రేమను, ఆప్యాయతను పంచుతూ ప్రేమకు ఎల్లలు లేవని సాయి సేవ ద్వారా తన ప్రేమతత్వాన్ని 10 మందికి పంచుతూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటం అంటే అది ధ్యానం ద్వారా సాధ్యమని మాతో ధ్యాన సాధన చేయించి ధ్యానామృతాన్ని అందించింది. మా అమ్మ ధ్యానం మాతృత్వాన్ని పంచి అందులోనే అందం ఉందని తెలియజేసే సహృదయురాలు. ఇంత మంచి తల్లిదండ్రులకు, ముఖ్యంగా మా అమ్మని మేము ఎంచుకున్నందుకు నేనెంతో గర్వపడతాను. రోజు నాకంటూ ఒక వ్యాపకాన్ని, నాకే కాకుండా తన నలుగురు పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాపకాన్ని కల్పించేది. మరీ ముఖ్యంగా అమ్మ ప్రేరణతోనే నేను నా వృత్తిని తీసుకున్నాను.
రమణి, నీ పేరులోనే అందం ఉంది అని అందమైన వృత్తిని నేను అందిపుచ్చుకునేలా చేసి జీవితపు విలువలు తెలియజేసిన అమృతమూర్తి మా అమ్మ. అటువంటి అమ్మకు కూడా క్యాన్సర్ అని తెలిసింది. బ్రెస్ట్లో చిన్న కాయలాగా గడ్డ ఉంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. మా అమ్మ తన గురించి అసలు పట్టించుకోకుండా రమణికి చెప్పవద్దు, తను 41 రోజులు మౌనం మరియు ధ్యానంలో ఉంది, నా విషయం చెప్తే తను డిస్టర్బ్ అవుతుంది అని నాకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఎంతైనా తల్లి హృదయం కదా. నా గురించి అమ్మకు తెలియకూడదని నేను, తన గురించి నాకు తెలియకూడదని అమ్మ, ఇద్దరము ఒకే విధంగా ఆలోచించి దాన్ని ఆచరించాము. దుఃఖం మనకేం చెప్తుంది? ఏ విషయము నిన్ను బాధ పెట్టకూడదు, అప్పుడు నీ బుద్ధి 100% ఉన్నట్లు లెక్క. నీకు దుఃఖం వచ్చింది అంటే సూచిక ఏమిటంటే నీకింకా మనసు ఉందో వచ్చే, మనసు శాతం ఇంకా మిగిలిపోయిందో వచ్చే, మనసు కరిగించాలో వచ్చని దుఃఖం మనకు చెప్తుందని గురువు గారైన పత్రిజీ గారు చెప్పేవారు. నేను ఎక్కువ బాధలో ఉన్నప్పుడు ఎక్కువ పుస్తకాలతో మరియు నాతో నేను ఎక్కువ సమయాన్ని గడిపేదాన్ని. ఒకరోజు అమ్మ, నేను అనుకోకుండా ఒకరికి తెలియకుండా మరొకరం ఒకే హాస్పిటల్లో ఒకే క్లినిక్లో ఉన్నాము. ఆ రోజు నేను బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం ఉదయం నుంచి అక్కడే ఉన్నాను. నా భర్త భోజనం చేయటానికి ఇంటికి వెళ్ళి మరలా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా అదే సమయంలో మా అమ్మ మరియు అన్నయ్య లిఫ్ట్ నుండి బయటకు వస్తూ కనిపించారు. అయితే అప్పటికి మా అమ్మకు బాగోలేదనే విషయం నాకు తెలుసు, కానీ నాకు కూడా బాగోలేదనే విషయం మా అమ్మకు తెలియదు కదా. మా అమ్మ కంగు తిని ఏమి ఇక్కడ ఉన్నావు అని మా ఆయన్ని అడిగితే ఆయన ఏం చెప్పాలో తోచక సతమతం అవటం చూసి రమణికి ఏదో జరిగి ఉంటుందని ఆమె అనుకుంది. లేకపోతే ఈ సమయంలో తాను క్యాన్సర్ హాస్పిటల్లో ఎందుకుంది? ఇలా నా గురించి రకరకాలుగా తన ఆలోచనలు సాగాయి. ఎందుకంటే ఆయన ముఖ కవళికలను బట్టి ఆమె అర్థం చేసుకుని ఇంటికి వస్తూనే తిన్నగా మా ఇంటికి వచ్చేసింది. అప్పటికి నేను ఇంటికి వెళ్ళి పడుకున్నాను. ఈ విషయం నాకు తెలియదు కదా, లిఫ్ట్లో జరిగిన విషయం. అప్పుడు మా అమ్మ వైపు కూడా తిరగకుండా బలవంతంగా మా అమ్మని వాళ్ళ ఇంటికి పంపించి వేశాను. అప్పుడు మా అమ్మకి ఆ సంఘటనతో నిర్ధారణ అయ్యింది. నాకు క్యాన్సర్ అని తెలిసాక ఆమె హృదయం ఎంతో విలువిల్లాడింది. ఒకరి కోసం ఒకరు బాధపడటం, ఆ బాధ వర్ణనాతీతం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎవరి బాధ వారికి చిన్నగా ఉంది. మా అమ్మకు సర్జరీ డేట్ అతి తక్కువ సమయంలోనే నిర్ణయించారు. నా విషయంలో నేను ఎంతో స్ట్రాంగ్గా ఉన్నా మా అమ్మ విషయానికి వచ్చేసరికి డీలా పడిపోయాను. మా అమ్మకు సర్జరీ అయిపోయింది, నాకు మాత్రం 45 రోజుల తర్వాత సర్జరీ అని చెప్పారు. నేను ఆ సమయంలో రోజు ఉదయాన్నే 3:30కు నిద్ర లేచేదాన్ని. నాతో ఉన్న గైడెడ్ మాస్టర్స్ నన్ను నిద్ర లేపుతూ ఉండేవారు. నేనేమాత్రం బద్దకించకుండా వెంటనే లేచి ధ్యానం ఒక 2 గంటలు చేసుకొని తరువాత లేచి ఎక్సర్సైజ్, ప్రాణాయామం, మంత్రపుష్పం, సంగీత స్వరాలు ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. అంతేకాకుండా హైదరాబాద్ కట్టాల్ మహేశ్వర మహాపిరమిడ్లో జరిగే ధ్యాన మహాచక్రానికి వెళ్ళి ధ్యానులందరితో కలిసి సామూహిక ధ్యానం చేస్తూ అక్కడ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తి పాటల ప్రదర్శన ఇచ్చాను. కట్టాల్ ధ్యాన మహాయాగం సంగీత ధ్యానంలో 3 గంటలు ధ్యానం చేస్తుంటే పత్రిజీతో నాకు మంచి అనుభవం ధ్యానంలో దర్శించాను. అది పితామహ నాకు చేయి పట్టుకుని గిరగిరా ఎన్నో లోకాలు తిప్పి తిప్పి ఆ సంగీత యాగంలో వదిలివేశారు. అది నాకు మంచి శుభసూచకంగా అనిపించింది. తరువాత కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం, సంక్రాంతి అయిన వెంటనే నాకు సర్జరీ అయ్యింది. సో అండి, రేపటి రోజున బ్రహ్మానందాన్ని సాధించాలి అంటూ ఏం చెప్తున్నారో తెలుసుకోవటానికి ఎదురు చూస్తూ ఉందామా? థ్యాంక్ యూ.